నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. మంత్రి లోకేష్ స్పష్టం. వైభవంగా కాటూరి మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేషన్. హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్. 250 మందికి పట్టాల పంపిణీ. శ్రీనిధి పథకంపై మండలిలో గందరగోళం. పథకాల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యమైందంటూ వైసీపీ సభ్యుల ఆగ్రహం. రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి. దాడులు సరికావని హితవు పలికిన వైసీపీ నేత శైలజానాథ్. ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేలు అంతా ఈ జాబ్ మేళాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. త్వరలో నైపుణ్యం పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, విద్యార్థుల్లో స్కిల్స్ ను పెంచేందుకు పలు కోర్సులను నేర్చుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయండి. అంతేకాకుండా వాళ్ళకు మాట అన్నారు అధ్యక్ష, హీట్ పంప్ తయారు చేస్తారు. ఆ హీట్ పంప్స్ ఎక్కువ యూరోప్ లో వాడతారు అధ్యక్ష, ఎందుకంటే చల్లగా ఉంటుంది కనుక. ఆ హీట్ పంప్స్ ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు కొత్త డిజైన్ చేస్తారో మళ్ళీ ఆ హీట్ పంప్ యూరోప్ పంపించాలి, జర్మనీకి పంపించాలి, అక్కడ టెస్టింగ్ చేయాలి, సర్టిఫికేషన్ అక్కడ చేస్తేనే ఎక్కడి నుంచి వాళ్ళు పంపించగలుగుతారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఆ టెస్టింగ్ ఫెసిలిటీస్ మొత్తం కూడా మా ఎకో సిస్టంలోనే తీసుకురండి. ఎందుకంటే ఒక్కొక్క హీట్ పంప్ టెస్ట్ చేయాలంటే సుమారుగా 5 లక్షల మన యూరోలు అవుతుంది అధ్యక్ష. ఈచ్ టైం 5 lakh euros అధ్యక్ష. సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఇది మీ గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ముందల ఇది బేస్గా మేము తీసుకున్నాం. స్కిల్లింగ్లో మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా ఏ ఇండస్ట్రీ ఎక్కడ వస్తుంది, ఇండస్ట్రీ కనెక్ట్ మేము ఆల్రెడీ చేసాం. ఇప్పుడు అధ్యక్ష సుమారుగా 760 ప్రాజెక్ట్స్. అసెంబ్లీలో ఎమ్మెల్యే గళ్లా మాధవి సెటైర్లు వేశారు. రాజధాని అమరావతిలో జూను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మాట్లాడారు. తన నియోజకవర్గంలో మాజీ ప్రజాప్రతినిధులు పులులు సింహాలు అంటూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ వాళ్లను జూలో పెట్టాలా అని వెటకారంగా అన్నారు. ప్రపంచం గర్వపడే రాజధాని నిర్మాణం జరుగుతున్న శుభతరుణంలో ఇటు పర్యాటక రంగంకు పెద్దపీట వేస్తూ 439 కోట్లు కేటాయిస్తున్నందున వినోద విజ్ఞాన వైజ్ఞాన పర్యాటకంగా ఊతాన్నిచ్చే ఒక నక్షత్ర ప్రదర్శనశాల, అదేవిధంగా ఒక జంతు ప్రదర్శనశాల అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇటీవల మా నియోజకవర్గానికి మాజీ మంత్రులు అదేవిధంగా నాయకులు వచ్చి విచ్చేసి తమకు తాము పులులుగా సింహాలుగా స్వయం ప్రకటితం చేసుకొని వెళ్ళిన సందర్భాలు చూస్తుంటే నిజంగా మనకు అమరావతి రీజియన్లో ఒక ప్రతిష్టాత్మకమైన జువాలజికల్ పార్క్ అవసరమైందని నాకు అనిపించి మీ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. కాటూరి మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై మెడిసిన్ పూర్తి చేసిన 150 మందికి డిగ్రీ పట్టాలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ను గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాటూరి మెడికల్ కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు, సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ చైతన్య, సామాజికవేత్త సంకురాత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. It involves compassion, dedication and commitment to the well-being of every man, woman and child. Their insights remain relevant even today. India has a rich heritage of medical knowledge with roots that stretch back to thousands of years. Among the many scholars who contributed to this field, Sushruta, perhaps you must have studied about Sushruta in your medical college, often referred to as the father of surgery, and Charaka, the father of medicine, stand out in history. The contribution of Sushruta and Charaka are not only foundational to Ayurveda but also continue to influence modern medical practices in various ways.
the Charaka Samhita. ఇంగ్లీష్లో చదువుకుంటున్న తెలుగు భాషను మరవద్దని మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. అసెంబ్లీని చూడటానికి వచ్చిన సత్తెనపల్లి సుగాలి కాలనీ జడ్పీ స్కూల్ విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. స్కూల్స్లో ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్తో పాటు ఇతర అంశాలపై ఆరా తీశారు. గుంటూరు మెడికల్ కాలేజీని ప్రారంభించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెడ్ ఫ్యూజన్ 26 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్ రమేష్ వెల్లడించారు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభమైన మెడ్ ఫ్యూజన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని డాక్టర్ రమేష్ తెలిపారు. పలు జిల్లాల నుంచి విద్యార్థులు భారీగా వచ్చి ఈ మెడికల్ ఎగ్జిబిషన్ ను సందర్శించారని చెప్పారు. 39 విభాగాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మానవదేహం గురించి ప్రతి అంశాన్ని వివరించడం జరిగిందన్నారు. దానివలన పలువురు విద్యార్థుల్లో వైద్య విద్య పట్ల ఆసక్తి పెరిగిందని ఆయన చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 28వ తేదీ వరకు జరగనుందని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భార్గవ్, దక్షిణామూర్తి, డాక్టర్ జి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళంతా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది పిల్లలు అయితే చాలా ఆనందంగా ఉండి మేము కూడా డాక్టర్లు అయితే బాగుంటుంది అని ఈ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మాకు అనిపించింది ఎగ్జిబిషన్ సక్సెస్ అయింది అని. సో ద మెయిన్ మోటో ఆఫ్ ఎగ్జిబిషన్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఇన్స్పైర్ టు సమ్ ఆఫ్ ది చిల్డ్రన్. సో ఆ పార్ట్లో అయితే మాత్రం మేమందరం కూడా సక్సెస్ అయ్యామనే అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజల అభ్యర్థన మేరకు ఈ వారం కూడా ఎగ్జిబిషన్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అంటే ఫిబ్రవరి 28 వరకు కూడాను ఈ మెడ్ ఫ్యూజన్ ఎగ్జిబిషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది అంటూ శాసన మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. స్త్రీనిధి పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో కొంతసేపు సభలో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ, విపక్ష సభ్యులకు ఓపిక లేదంటూ కౌన్సిల్ చైర్మన్ సీరియస్ అయ్యారు. సమాధానం చెప్తున్నారు వినండి. అధ్యక్ష మాట్లాడి మీరు చెప్పండి సార్. సాధారణ పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేయడం, అన్నదాత సుఖీభావ అధ్యక్ష. వాళ్ళు అడిగిన సమాధానం అధ్యక్ష అన్నదాత సుఖీభావ అధ్యక్ష 7,500 ఖర్చు పెడితే ఎలాగైతే కష్టం. కూర్చోమన్నప్పుడు కూడా కూర్చోపోతే కూర్చోమన్నప్పుడు ప్లీజ్ కూర్చోండి. సంజయ్ రెడ్డి కూర్చోండి. సభ్యులు కూర్చోండి. అధ్యక్ష వాళ్ళు ప్రశ్న డివియేట్ అయ్యి ప్రశ్న అడిగేటప్పుడు వారి ప్రభుత్వంలో పెన్షన్ ఎంత ఇచ్చారు, అమ్మఒడి ఎంత ఇచ్చారు అన్ని చెప్పుకుని వచ్చారు. సమాధానం చెప్తారు. వారికంటే పెన్షన్లు చాలా ఎక్కువగా ఇస్తున్నాము, దాదాపు రెండింతలు ఇస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు 47 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే మేము 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తాం అధ్యక్ష. అది చెప్పనియండి. హిందూ సాంప్రదాయం, హిందూ దేవుళ్లన్న జగన్ కు, ఆయన పార్టీ నాయకులకు కనీసం భక్తిభావం లేదని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంపై వైసీపీకి ఏమాత్రం గౌరవం లేదు కాబట్టే అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనేది వాస్తవమని, హెరిటేజ్పై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీకి రారు, అసెంబ్లీ జరుగుతూ ఉంది. నిజంగా నీకు ఈ లడ్డు మీద కానివ్వండి, లేదు బడ్జెట్ మీద కానివ్వండి, లేదు రాష్ట్రంలో జరుగుతున్న మీరు అనుకుంటున్న సమస్యల మీద కానీ ప్రజాస్వామ్యం మీద గౌరవం కానీ నమ్మకం కానీ ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి మీ గళం విప్పి మీ వాదన వినిపించేవాళ్ళు. మీరు చెప్పేది అబద్ధాలు కాబట్టి, మీరు చెప్పే వాటి మీద మీకే నమ్మకం లేదు కాబట్టి మీరు తాడేపల్లిని ఒక సెంటర్గా చేసుకుని ట్విట్టర్ మీది, ఆఫీస్ మాది, పేపర్ మాది, ఛానల్ మాది, మమ్మల్ని ఎవడు ఆపుతాడు అనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్న తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తాను.
నా ఉద్దేశం అయితే రేపు మీరు అసలు రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకి పార్లమెంట్ స్థానాలకి పోటీ చేస్తారని నేను భావిస్తలా. మీరు తాడేపల్లి ఆఫీసులో కుర్చీల కోసమే పోటీ పడతారని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నా. నేను తాము చేసిన తప్పిదాలను దారి మళ్లించేందుకే కూటమి నేతలు డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. 18 రోజు జైల్లో ఉండి బెయిల్పై వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ మంత్రి సాకే శైలజానాథ్, వంగవీటి నరేంద్ర ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబటి రాంబాబుపై జరిగిన దాడి గవర్నమెంట్ స్పాన్సర్ దాడి అన్నారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి, కానీ దాడులు చేసుకోవడం మంచి విధానం కాదని హితవు పలికారు. పోలీసుల సమక్షంలోనే 7 గంటలకు పైగా దాడి జరగడం బాధాకరమన్నారు. అంబటి రాంబాబుకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఇటువంటివన్నీ కూడా రాజకీయాల్లో మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరు రాజకీయంగా విధానాలపైన మాట్లాడండి, ఎదుర్కోండి, అంతేగాని ఏకపక్షంగా వ్యవహరించే విధంగా ఉండడం మాత్రం మంచిది కాదని రాజ్యాంగ వ్యవస్థలు కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం. కాల ప్రవాహం ఈ విధంగానే ఎప్పటికీ ఉండదు. కాల ప్రవాహంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. నిజంగా రాంబాబు గారితో మాట్లాడినప్పుడు కూడా రాంబాబు గారు ఏదన్నా కానీ అసలు నేను అన్యాయాన్ని ఎదిరించేందుకోసమే ఉన్నానని చెప్పిన మాట చాలా గొప్ప మాటగా నేను భావిస్తూ ఉన్నాను. మేమందరం ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచి అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు ప్రారంభించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షల్లో సిఐటియు నాయకులు దండా లక్ష్మీనారాయణ, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి రమణ మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చి ఇప్పుడు వారిని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె స్వరూపరాణి, ఎం ధనలక్ష్మి, రజని, సంషాద్ బేగం తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పటికైనా కష్టపడే వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలకు ఇచ్చే 11,500 జీతంతోనే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఏ ఒక్క ప్రభుత్వ పథకం, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు. ఇప్పటికైనా జరుగుతున్న అన్యాయాన్ని సవరిస్తారా, లేకపోతే గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందా అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. మీకు ఓట్లేసి గెలిపించినప్పుడు మా ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పాడు. కానీ 2 సంవత్సరాల నుంచి మాకు పెరుగుతున్న ధరలకణంగా వేతనాలు ఇవ్వండి, మా పోరాటం న్యాయమైందని చెప్పేసి మీరు చెప్పారు. కాబట్టి మా సమస్యలు పరిష్కరించుందంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం చెవికి ఎక్కించుకోవట్లేదు. కానీ అదే కార్పొరేట్లకు మాత్రం 1,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఎకరం భూమిని 99 పైసలకైతే ఇస్తున్నాడు తప్ప పేదల కోసం పనిచేసే, ఇక్కడ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న మహిళల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసే అంగన్వాడీలకు ఎందుకు పెంచట్లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. టీజేపీఎస్ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, ఆర్వీఆర్జేసీ కళాశాల, జేకేసీ కళాశాల 200 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మాసివ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం వారి ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాల, రైల్వే స్టేషన్, ఏపీఎస్ఆర్టీసీ ప్రాంగణంలో స్వచ్ఛతా సేవా కార్యక్రమం నిర్వహించినట్లు యూనివర్సిటీ జాతీయ సేవా పథకం సమన్వయకర్త ప్రొఫెసర్ వి దివ్య తేజోమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి మనం సమాజం అభివృద్ధిలో భాగస్వామ్యం చెందాలని, మన గృహాలే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి విద్యాలయాలు, వైద్యశాలలు, ప్రజా సంచార స్థలాలు, పార్కులు వంటి వాటిని పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత అందరిపై ఉందని, మానవ సేవే మాధవ సేవ అనే భావంతో సమాజ సేవ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మద్దినేని సుధాకర్, ఆర్టీసీడీఎం రామకృష్ణ, సాంబశివరావు, నరసింహారావు, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. స్థానిక బ్రాడిపేట 5/17లో గల శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణేష్ పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, మూలమంత్ర అనుష్ఠానములు, కలశ స్థాపనలు మొదలగునవి జరిగినట్లు ఆలయ ప్రెసిడెంట్
శ్రీ పన్నాల విశ్వనాథన్ తెలిపారు. ఈ 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని శ్రీ విశ్వనాథన్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు శివాజీ, ట్రెజరీ అప్పారావు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు. చేయడం ద్వారా ఏదైతే దేవతామూర్తి అనగా ఆ బింబంలో ఉన్నటువంటి తేజస్సు, అలాగే బలము ఏవైతే ఉంటాయో, యంత్ర బలము ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడాను తెలియకుండా జరిగినటువంటి తప్పుల వలన క్షీణించే అవకాశం ఉంటుంది. కనుక అవన్నీ కూడాను తొలగిపోయి మరలా జీవం అనగా ఆ బింబంలో తేజత్వం ఏదైతే ఉందో పూర్వ తేజస్సంతా కూడా కలగాలని చెప్పి విశేషంగా మూలమంత్రానుష్ఠానాలు చేయటం, ఆ తర్వాత ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క కళాన్యాస దేవతా మంత్రములతో వాటన్నిటికీ ఆవాహన చేసి స్వామివారికి పునః వైభవాన్నంతటినీ కూడా తీసుకురావటమే ఈ వార్షికోత్సవం యొక్క. గుంటూరు జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనకు విచ్చేసిన కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుశీల్ కుమార్ లోహాకు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ సుశీల్ కుమార్ లోహాని గుంటూరు జిల్లా పరిషత్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న డిస్టిక్ పంచాయతీ రీసోర్స్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాంగణంలో చైర్పర్సన్ క్రిస్టినాతో కలిసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, పీఆర్ఎస్ఈ శ్రీనివాసరావు, టీపీఓ నాగసాయి కుమార్, పీడీ డీడబ్ల్యూఎంఏ శంకర్ మరియు డిపిఆర్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు జిల్లా కలెక్టర్ ఏ తమీమా అన్సారియా ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ చినకొండ్రుపాడులో ఒక ప్రైవేట్ వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొనడానికి వచ్చారు. వైద్య కళాశాల ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఇంటర్మీడియట్ పరీక్షలను జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాత్సవ్ పరిశీలించారు. ఎన్టీఆర్ స్టేడియం దగ్గరలో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో, అయ్యప్ప స్వామి ఆలయం దగ్గరలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న తీరును జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో వసతులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పర్యవేక్షకాధికారి జి సునీత పాల్గొని వివరాలు తెలిపారు. గుంటూరు పట్టణంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కేవీవీ సత్యనారాయణ పలు పాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఎవరూ పాల విక్రయాలు చేయరాదని సత్యనారాయణ స్పష్టం చేశారు. పాల నమూనాలను సేకరించి ఆహార భద్రతా అధికారులకు పరీక్షల నిమిత్తం పంపిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా రైతు నేస్తం వెంకటేశ్వరరావు ప్రతిష్టాత్మక భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఫెలో ఫార్మర్ పురస్కారం అందుకున్నారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ కృషి విజ్ఞాన మేళాను మంత్రి ఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం ఫెలో ఫార్మర్ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ ఎడ్లపల్లిని సత్కరించారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంపై విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్షర ఆంధ్ర అభ్యర్థులు 100% ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 90,426 మంది నమోదయ్యారని, 9,043 మంది వాలంటీర్లు బోధిస్తున్నారని తెలిపారు. మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. నెంబర్ 5 రకం మినిమం 13,500, మాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 21,000, మోడల్ 20,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 15,500 రూపాయలు, మాక్సిమం 21,500, మోడల్ 21,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000, మాక్సిమం 19,500 రూపాయలు, మోడల్ 19,000. నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 20,000, మోడల్ 19,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 20,500, మోడల్ 20,000.
స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. బడిగి 355, మినిమం 14,000, మాక్సిమం 20,500, మోడల్ 20,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 9,600, మోడల్ 9,400. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 11,000, మోడల్ 10,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,300, మోడల్ 9,000. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.